అందరికీ నమస్కారాలు. సీనియర్ సిటిజన్ అయిన నేను, 70 సంవత్సరాలు అయినటువంటి నేను, 30 సంవత్సరాల పాటు విద్యారంగంలో పనిచేసిన నేను, వివిధ ప్రముఖుల నుంచి సేకరించే విద్యా పోటీ నైపుణ్యాలు, నా అనుభవాలు జోడించి నేటి పోటీ విద్యా నైపుణ్యాలు ఎలా అందించగలమో, తల్లిదండ్రులతో లేక పాత్రదారికి విశిష్టత ఏమిటో గుర్తించాను. ఆ భావాలనే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఒకప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యాభ్యాసంలో జరిగిన లోపాలను, అప్పుడు పరిస్థితులను గమనించి నేటి స్థలంలో, నేటి పోటీ ప్రపంచంలో కాంపిటేటివ్ ఎక్కువ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన పిల్లల ప్రతిభే ఆధారంగా ఉన్నటువంటి ఈ క్షణంలో మన తాలూకు పాత్ర విశిష్టతను, ఆవశ్యకతను గుర్తించాను. నా భావాలను ముందు ఉంచుతున్నాను. దయచేసి విద్యావంతులైనటువంటి మనం మన పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం నేటి పోటీ పరీక్షల్లో ఉందన్నది నా భావన. ఘనంగా గమనించండి. నేడు యువత అసాంఘిక శక్తుల వైపు పయనిస్తుంది. దానికి కారణం ఒక్కసారి ఆలోచించండి. మనం పూర్వం మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి విలువల్ని మన తల్లిదండ్రులు చెప్పిన విధంగా పాఠశాలలో ఇచ్చినటువంటి విద్యా ప్రమాణాల ఆధారంగా మనం చదువుకొచ్చాం. నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో అసాంఘికరణ శక్తులు ప్రవేశించడంలో, విద్యా సంస్కరణలు వేగవంతం పెరగడంలో సామాన్యులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో విద్యా ప్రమాణాలు ఉన్నాయి అనిపిస్తుంది. అదేవిధంగా తెలివిగల విద్యార్థులతో, ప్రతిభావంతుల విద్యార్థులతో సామాన్య పేరెంట్స్ పిల్లలు పోటీ పడ్డంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించండి. అందులో నేను గమనించిన అంశాలు దృష్టిలో ఉంచుతున్నాను. పిల్లలు పోటీ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు అందించే పాఠశాల ఎంపిక అవసరం. ఆ పాఠశాల తాలూకు గత చరిత్ర, బోధన సామర్థ్యాలని పరిశీలించి మనం ఎంపిక చేసి ఆ పాఠశాలలో చేర్చడం. అందుకు ఏంటి కావాలి? మనం తెలుసు, నలుగురు సలహాలు తీసుకుంటూ ఆ పాఠశాల ప్రోగ్రెస్ గమనిస్తాం. అలాంటి పాఠశాలలో చేర్చడం వల్ల విద్యా నైపుణ్యాలు పెరుగుతాయి. 2, పిల్లలకు బాల్యం నుండి ఎదురైన సమస్యలు, లోపాలు సహజంగా జరుగుతాయి. వాటి అధిగమించే శక్తి మన దగ్గర ఉంది. వాటి పరిష్కార మార్గాలు మనం చూపించగలం. పిల్లలపై ప్రేమ ఉండాలి కానీ అతి గారాబం పనికిరాదు. అతి గారాబంతో పిల్లల్ని మనం అశ్రద్ధ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అదే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని మనపై చదువుల్లో అసలు చూపిస్తున్నారేమో నా భావం. ప్రతి వాళ్ళలో ఏదో ఒక చతురు దాగి ఉంటుంది, అంతర్గత శక్తి ఉంటుంది. ఆ చతురతను వెలిగిదీయగలిగిన సమర్థ, శక్తి, యుక్తి, నైపుణ్యం పేరెంట్స్గా మనలో ఉంది. అందులో విద్యావేత్తల పేరెంట్స్గా మనలో ఉందన్నది నా భావన. తర్వాత వస్తువు కొనే ముందు ఎన్నో ఆలోచిస్తాం. ఎంతమందిని సంప్రదిస్తాం, ఎంతమందిని సంప్రదించడంతో పాటు ఏ షాప్లో కొనాలి, ఏ కంపెనీ కొనాలి అనే విషయాన్ని ఎంత ఆలోచించడం. మనం మన పిల్లలతో లేక పాఠశాలలో ప్రవేశించే ముందు ఎందుకు ఆలోచించకూడదు? ఒకసారి మీరు ఆత్మ పరీక్ష చేయవలసిన అవసరం ఉంది. తర్వాత మనం పిల్లలపై కొంత సమయాన్ని కేటాయిస్తే వారి తాలూకు దినచర్యలో జరిగిన లోటుపాట్లు, పాఠశాలలో గమనించినటువంటి విషయాలు మనం బేరేజ్ వేసుకొని వాళ్ళ రైట్ ట్రాక్లో నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లలతో ఒక రోజు దినచర్యలో మాతృమూర్తి 1 గంట సమయాన్ని కేటాయించిన సరిపోతుంది. మన తాలూకు రాంగ్ ట్రాక్లో పిల్లలు వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే సామాన్యులు కూడా తమ వంతు ప్రతిభావంతులతో పోటీ పడగలిగే శక్తి ఉంటుందన్నది ఆశతో మీ ముందు వస్తున్నాను. దయచేసి విశ్లేషించండి, ఆలోచించండి. పిల్లల అభ్యాసంలో పాత్ర వహించేది కుటుంబం, పరిసరాలు, పాఠశాల వాతావరణము, తల్లిదండ్రుల పర్యవేక్షణ, మంచి సలహాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్
అధ్యయనం బాగా జరగాలంటే వారిలో శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, భాషా వికాసాలపై ఆధారపడి ఉంటుంది. అవన్నీ కూడా సైకాలజీ అనేటువంటి పేరు లేకుండా దినచర్యలు ఆధారంగా మనం పేరెంట్స్గా చెప్పొచ్చు. పిల్లలకి కరపత్రాలు, వీడియోల ద్వారా నేటి వరకు అందిస్తూనే ఉన్నాను. ఈ విషయాల్ని మీకు ఒక మిత్రుడిగా, మన శ్రేయోభిలాషిగా, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరికతో అందిస్తున్నటువంటి దాన్ని నేను బైరాగి, BYRAGI, బైరాగి పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ అని యూట్యూబ్లో మీరు చూస్తే నా వీడియోలు వస్తాయి. దయచేసి విశ్లేషించండి, పరిశీలించండి, సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి హిమంత్ బైరాగి. కాంటాక్ట్ నెంబర్ 9908354090.